నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. ఇది బైబిల్ గ్రంథం అంతటిలో అతి చిన్నదైన వాక్యం. బాధలను అనుభవించే తన ప్రజల పట్ల దేవునికున్న ప్రగాఢమైన సానుభూతిని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కన్నీళ్లు విడిచెను అని అనువదించిన గ్రీకు డాక్రువో పదానికి కన్నీరు కారుస్తూ మౌనంగా రోధించడం అని అర్థం. యేసు వెల్లడించిన ఈ విలాపం దుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రతి వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలనాడు లాజరు కుటుంబీకుల పట్ల యేసు చూపించిన సానుభూతి ఈనాడు మనకు కూడా వర్తిస్తుంది. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సంఘటన ఆయన దైవత్వాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. దేవుడయ్యుండి కూడా ఆయన కన్నీళ్లు విడిచాడు. ఇది మానవుల పట్ల దేవునికున్న ఉద్వేగాన్ని, సానుభూతిని వెల్లడిస్తూ ఉన్నది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.